శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 950వ నామము పంచసంఖ్యోపచారిణి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, పంచ అంటే 5 రకాలైన, సంఖ్య అంటే సంఖ్య కలిగిన, ఉపచారిణి అంటే ఉపచారములతో సేవింపబడినది అని. మనము ఏ దేవతనైనా సేవించేటప్పుడు చాలా రకాలైన ఉపచారాలతో సేవిస్తూ ఉంటాం కదా. శాస్త్రాల్లో కూడా ఉంది. జగన్మాతను చతుషష్ఠి ఉపచారాలు అంటే 64 ఉపచారాలతో ఆరాధించే సాంప్రదాయం కూడా ఉంది. ఈ చతుషష్ఠి ఉపచారాల్లో కూడా షోడశోపచారాలు అంటే 16 ఉపచారాలు చాలా ముఖ్యమైనవి అన్నమాట. అవేంటి? ఆవాహనము, ఆసన సమర్పణ, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, స్నానము, వస్త్ర సమర్పణ, యజ్ఞోపవీతము, గంధ సమర్పణ, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, నమస్కారము, ఉద్వాసనము. ఈ షోడశ ఉపచారాల్లో కూడా అత్యంత ముఖ్యమైనవి. ఈ షోడశ ఉపచారాలు కూడా అత్యంత ముఖ్యమైనవి. ప్రతి సాధకుడు తప్పక ఆచరించవలసినవి పంచోపచారములు. అవేంటి? గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. ఈ 5 ఉపచారాలు స్వీకరించడంలో అత్యంత ప్రీతి కలిగినది ఆ జగన్మాత. పంచభూతముల్లోనే తాను చైతన్య రూపిణిగా కొలువై ఉన్నదని మనం ఇంతకు నామంలో పంచభూతేశలో తెలుసుకున్నాం కదా. కాబట్టి ఈ ముందు లలితా సహస్రనామం చదివేటప్పుడు మొదట్లో అమ్మవారిని మనము ఈ పంచభూత తత్వములుగా భావించి పంచోపచారాల్ని సమర్పిస్తాము. అవేంటి? లం పృథ్వీతత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై గంధం పరికల్పయామి. ఓం హం ఆకాశతత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై పుష్పం పరికల్పయామి. ఓం యం వాయుతత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి. ఓం రం వహినితత్వాత్మికాయై లలితాదేవ్యై దీపం పరికల్పయామి. ఓం వం అమృతతత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి అని ఈ పంచోపచారాలను సమర్పించిన తర్వాత ఓం సం సర్వతత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై తాంబూలాది సర్వోపచారాన్ని పరికల్పయామి అంటూ మిగిలిన అన్ని ఉపచారాలు సమర్పిస్తాం. అసలు ఈ ఉపచారాలు అంటే ఏంటి? పుష్పం సమర్పయామి అంటే ఒక పుష్పంను అమ్మవారి మీద పెట్టడం కదా. ధూపం సమర్పయామి అంటే ధూపాన్ని అమ్మవారికి చూపించడం. ఇంతేనా? ఉపచారం అంటే దగ్గరగా అనుసరిస్తూ ఆచరిస్తూ ఉండడం అన్నమాట. కేవలం మనసు పెట్టకుండా యాంత్రికంగా ఉపచారాలను సమర్పిస్తే కాదు. ఆ తల్లిని మన మందు సుఖాసీనురాలై ఉన్నదన్న భావనతో ఆ తల్లికి చల్లని గంధం సమర్పణ, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఇలాంటి సమర్పణ, అలాంటి ఉపచారాలు ఆచరించాలి. కానీ మనసు ఎక్కడో పెట్టుకుని కేవలం చేతులు మాత్రం ఆ పనులు చేసేస్తూ ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ముందు మనం చెప్పుకున్నట్లుగా కేవలం యాంత్రికంగా పంచోపచారాలను సమర్పించడం పంచోపచార పూజ అనిపించుకోదు. పరమేశ్వరి నుండి పంచభూతములు ఏర్పడ్డాయి కదా. ఈ పంచభూతముల సంబంధం వలనే జీవునికి అహంకారాలు, రాగద్వేషాలు ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకృతికి కారణమైన పంచభూతాలు పంచోపచార పూజా ద్రవ్యములుగా ఆ తల్లికి సమర్పించడమే పంచసంఖ్యోపచార పూజ అనిపించుకుంటూ ఉంటుంది. పంచోపచార పూజ అంటే పంచతత్వోపచార పూజ కూడా. క్రమంగా ఒక్కొక్క తత్వంను మరొక దానిలో లయం చేస్తూ చివరకు సర్వతత్వమును పంచసంఖ్యోపచారిణికి అని కీర్తింపబడిన ఆ తల్లికి సమర్పించాల్సి ఉంటుందన్నమాట. అంటే ఆ తల్లి యందు లీనం అవ్వడము అనే అర్థము. అమ్మవారికి 64 ఉపచారాలు ఉన్నప్పటికీ దానిలో షోడశ ఉపచారాలు ముఖ్యమైనవి. దానిలో కూడా 5 ఉపచారాలు ఇంకా ముఖ్యమైనవి అన్నమాట. వీటిని మనము ప్రతిరోజు తప్పనిసరిగా మనసు పెట్టి మన మనసులోనే అమ్మవారిని ఊహించుకుని మామూలుగా పుష్పం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం చేస్తున్నప్పటికీ కూడా మనసు అమ్మవారి యందు పెట్టి చేసినట్లయితే దానికి ఎక్కువ ఫలితం లభిస్తుంది. అమ్మవారు చాలా ప్రీతి చెందుతుంది. శ్రీమాత్రే నమః.